నమస్కారం తెలంగాణ వ్యూకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, దత్తాత్రేయుడి అవతారం మాతా మాణికేశ్వరి, తన గురించి చెప్పండి గురుగారు. మాతా మాణికేశ్వరి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుంది ఆమెకి. అమెరికా, లండన్, ఎక్కడ పడితే అక్కడ ఆమెకి చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో మినిస్టర్లు, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే, ఎవరు సెంట్రల్ మినిస్టర్ రైల్వేలో చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వెళ్ళి ఆమె భక్తులు అనమాట. ఆమె కాళ్ళ మీద పడేవారు. ఆమె 5వ క్లాస్ కూడా చదువుకోలేదు, చిన్న 1వ క్లాస్ కూడా చదువుకోలేదు. పశువుల కాపరిగా బతికింది. కానీ ఆమె ఏం చేసేది, తపస్సు చేసుకునేది చిన్నప్పటి నుంచి. ఆమె ఎక్కడ, మహబూబ్ నగర్ జిల్లా ఉంది కదా మనకి, అక్కడ మనకి నారాయణపేట అనే ఒక పట్టణం ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో. ఆ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో మనకి కర్ణాటక సరిహద్దుల్లో మాణిక్యగిరి కొండ అని ఉంది, ఇప్పుడు కూడా ఉంది. స్పెషల్ బస్సులు వేస్తారు అసలు ఆర్టీసీ. శివరాత్రి రోజున ఇక్కడి నుంచి అన్ని సిబిఎస్ నుంచి, జేబిఎస్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం బతుకున్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఆ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు కూడా మొత్తం బస్సులు వెళ్తాయి శివరాత్రి రోజున. అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఒకే చోట 4 ప్రాంతాల్లో దర్శనమిస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు నీకు ఇక్కడ దర్శనమిస్తారు, వేరే ఊర్లో ఇంకొకరికి దర్శనమిస్తారు. అక్కడ కొండ మీద మొత్తం భక్తులందరూ వందల నిజమైన మనిషా లేకపోతే దేవతనా తను? ఆమె దైవాంశ సంభూతురాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఆవిడ గురించి చెప్పబడింది, వీరధర్మజ అని వస్తాను అని. ఆమె కల్కి అవతారం, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అవతారం అన్నమాట. అంటే ఆమెను చూడగానే విమర్శించడానికి ఎవరికి ఛాన్స్ లేదు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమె చాలా సింపుల్ అనమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్. అందువల్ల 2వ క్లాస్ అసలు స్కూల్కి వెళ్ళలేదు. ఆమె పశువుల కాపరిగా ఉంది. కానీ ఆవిడ దగ్గరికి వెళ్తే తత్వం మాట్లాడితే ఫిలాసఫర్స్, గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ కూడా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడున్న చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళు ఎవరైనా సరే, ఇంకా వాళ్ళ దగ్గరికి అధిపతి పద్మాకర్రావు గారు, సామ్యదం షణ్ముఖ శర్మ గారు, ఎవరు వెళ్ళినా సరే పెద్దవాళ్ళు ఆమెకి కాళ్ళకి దండం పెట్టి వస్తారు. మరి ఎందువలన, ఇప్పుడు మనం ఎలాగ శృంగేరి పీఠాధిపతులు మా గురువు గారు అయినటువంటి భారతీ తీర్థ స్వాముల వారికి ఆటోమేటిక్గా మనం వెళ్ళగానే గౌరవం వచ్చేస్తుంది. ఎందుకంటే సింపుల్ పర్సన్ ఆయన, అమాయకుడిలాగా ఉంటారు. మామూలుగా జగద్గురు ఆయన, బంగారపు సింహాసనాలతో ఏనుగులు అంబారీల మీద వెళ్తారు. బ్రహ్మాండమైన కార్లు, అసలు ఆ ఊరేగింపులు, పల్లకి. ఆదిశంకర్లంతా అందులో డాంబికమైన గురువులు కాదు, వీళ్ళంతా నిడారంబరంగా ఉంటారు. కానీ మరి హోదా, వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం జరగాలి కదా తిరుపతిలో. ప్రతిరోజు కళ్యాణము మంచి అంగరంగ వైభవంగా డెకరేషన్లు చేయాలి. ఆ విధంగా జగద్గురు ఆదిశంకర్లు అంటే అలా చేయాలి. అలాంటి ఆయన కూడా, ఆయన చూడగానే మనకి ఎంత రెస్పెక్ట్ వస్తుందో, మాణికేశ్వరి మాతను చూడగానే అంత రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకని, ఆవిడ సింపుల్, మోసాలు చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ మోసాలు చేద్దామని వచ్చేసిన వాళ్ళు కూడా ఆమె హెల్ప్ చేసేదన్నమాట. కాబట్టి మన కంచికామకోట పీఠాధిపతులు కానీ, శృంగేరి పీఠాధిపతులు కానీ అందరూ గౌరవించేటటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దైవాంశ సంభూతురాలు ఆవిడ. మానవ కన్యగా పుట్టింది. ఈవిడ మానవ కన్య కదా అనుకుని వెళ్ళి ముట్టుకునేవారు ఎవరన్నా. కాళ్ళకి దండం పెడతారు కదా సడన్ గా. వాళ్ళ శరీరం అంతా కూడా అగ్గితో కాలిపోయేది, మండిపోయేది ఎవరైతే శరీరాన్ని ముట్టుకుంటారో. ఆమె అసలు అన్నం తినలేదు లైఫ్ లాంగ్. అసలు చిన్నప్పుడు మామూలుగా తింది. ఆ తర్వాత ఇంకంతా కూడా దైవ ధ్యానంలో ఉండి, ఇంకా అసలు ఆమె లైఫ్ లాంగ్ ముమ్మిడివరం బాలయోగి అని ఉండేవారు చూసావా, ముమ్మిడివరం బాలయోగి గారు అన్నం తినేవారు కాదు. అలాగా ఈమె మాణికేశ్వరి మాత అస్సలు భోజనాలు చేసేది కాదు. తర్వాత ఆమె ఊరికనే జస్ట్ అలా ఆశీర్వదిస్తే చాలు పనులు అయిపోయాయి. ఇప్పుడు మాణికేశ్వరి కొండ అని ఉంటుంది. ఆ మాణికేశ్వరి కొండ మీద ఆమె ఏం చేసేదంటే, భక్తులు శివరాత్రి రోజున ఈ హైదరాబాద్ నుంచి, రకరకాల జిల్లాల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చి ఆమె దర్శనం కోసం వస్తే ఈ మూలను ఇచ్చేది, ఇలాగ త్రిశూలం పట్టుకుని ఉండేది, ఇలాగ ఇచ్చేది దర్శనం. మళ్ళీ కొంతమంది జనానికి అదే టైంలో అవతల కొండ మీద అటువైపు, యువతల ఒకే చోట 4 దిక్కుల్లో ఇచ్చింది. అలాగే శ్రీశైలం గుళ్ళో ఒక పూజారి గారు ఉండేవారు. ఆమె లోనకి రానిస్తే ఆమె ఆ గుహల్లో నుంచి ఎలాగైతే అదృశ్యమైపోద్దో తాళం వేసేవారు. గుడిలో పెట్టి సాయంత్రం ధ్యానం చేసుకుంటారంటే ఈమెను వదిలేసేవారు అవతూతని. తాళం వేసినట్టు ఉండేది. ఆమె బయట మాయమైపోయి వచ్చేసింది. నిజంగానే ఆమె ఆకాశ మార్గంలో ప్రయాణించేది. ఎవరికి ధైర్యం సరిపోదు ఆమెను విమర్శించారు. మొన్న ఈ మధ్యనే
ఆవిడ భౌతిక శరీరాన్ని వదిలేశారు. అన్నటి దాకా కూడా దర్శనాలు ఇచ్చారు. అయితే ఈమె 1934లో పుట్టారు, జూలై 26వ తేదీన. కర్ణాటకలో మల్లాబాద్ అని ఒక ఊరు ఉందనమాట, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఆశమ్మ బొగ్గప్ప అని ఇద్దరున్నారు దంపతులు. వాళ్ళకి కుమార్తె కింద పుట్టింది ఈమె. ఓకే. తర్వాత బాల్యంలో ఏం చేసింది ఈమె, పశువుల కాపరిగా ఆమె ఉండి అంతా కూడా ఎక్కువ సమయాన్ని అంతటినీ కూడా ధ్యానంలో గడిపేది. అలాగే 1950లో యానగుంది, ఇది ఇప్పుడు ఫేమస్, యానగుంది అనేటటువంటి పేరులో వీరధర్మజ పేరుతో ఒక ఆమె పుడతది. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, యానగుంది అనే పేరు ప్రస్తావన కాలజ్ఞానంలో ఉంది. ఆ యానగుంది ఈవిడుండే ఊరు. ఈవిడ గురించే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోనే చెప్పారు ఏకంగా. సో 1950లో యానగుందిలో రామదేవుని గుడి అని ఒకటి ఉందనమాట. ఆ గుడిలో కొంతకాలం గడిపింది ఆవిడ. గడిపిన తర్వాత మళ్ళీ 1979లో కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో ఒక ఆశ్రమం పెట్టింది, మాణికేశ్వరి ఆశ్రమం. ఇప్పుడు కూడా ఉంది ఆవిడ. తర్వాత మళ్ళీ ఏం చేసింది, 1979 పెట్టిన తర్వాత శంషాబాద్ దగ్గర ఒక ఊరుంది, పెద్ద షాపూర్ గ్రామం అని, అక్కడ ఒక ఆశ్రమం పెట్టింది. పెట్టిన తర్వాత తిరిగి వచ్చేసింది మళ్ళీ యానగుందికి చేరి ఇంకా అక్కడే ఇప్పుడు సిద్ధేశ్వర గుట్ట అని ఉందన్నమాట కొండ మీద. ఆ సిద్ధేశ్వర గుట్ట మీద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇంకా అక్కడే ఉండిపోయింది. అక్కడ ఆమె విచిత్రం ఏంటంటే, అక్కడ ఒక శివాలయం ఉంది యానగుందిలో, సిద్ధేశ్వరపేటలో. ఆ సిద్ధేశ్వర గుట్ట అంటాం. ఆ గుట్ట మీద దీపాలు పెడుతుంది. ఆ శివాలయంలో నీళ్లతో పెడుతుంది, నూనె పెట్టదు. నీళ్లతో పెట్టిన దీపాలు వెలుగుతాయి. మొత్తం భక్తులు అందరి ముందే పెడుతుంది ఆమె. కాబట్టి ఇంతవరకు ఎవరికైతే ఈ ప్రపంచంలో ఉన్న యోగులు ఋషులు వీళ్ళందరూ పుట్టారని విన్నాం కదా, చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. నీళ్లతో అన్ని ఎగ్జిబిషన్స్ చేయదు ఆమె, ఓన్లీ నీళ్ళలో ఆమె మానాన్ని ఆమె పెట్టుకుని వెళ్ళిపోయేది అనమాట దీపం, అది వెలిగేది. సో ఈ విధంగా యానగుంది తర్వాత మాతా మాణిక్యేశ్వరి తల్లి మీదగా మాణిక్యగిరిగా మారిపోయింది ఆమె. అమ్మ ఒక దైవాంశ సంభూతురాలుగా ఏమైనా అందరూ కూడా గౌరవిస్తారు. అయితే ఇప్పుడు చాలామంది స్వామీజీలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏమైనా చిన్న విమర్శలు ఉంటాయేమో కానీ ఈమె మీద ఉండదు. ఈమె దత్తాత్రేయుడి యొక్క అవతారం కూడా ఈమె. అంటే జ్ఞానబోధ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తాత్రేయుడు అవతారాలే. మనం దత్తాత్రేయుడు అవతారాలు ఎవరెవరని చెప్పుకుంటాం, ముందుగా శ్రీపాద వల్లభుడు ప్రథమ అవతారం పిఠాపురం, 2 గాణగాపురం నరసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో పుట్టారు, 3 మాణిక్య నగర్లో మాణిక్ ప్రభు అని 3వ అవతారం, 4వ అవతారం అక్కలకోట స్వామి సమర్థగా, 5వ అవతారం షిరిడి సాయిబాబాగా. ఈ 5 అవతారాలు కూడా పరిపూర్ణ అవతారాలు అంటాం. ఇంకా పార్షియల్ అవతారాలు ఉంటాయి, అంటే కొంత అంశతో పుడతారు. కాశీనాయన స్వామిని మన ఈ మధ్యన ఆయన ఆశ్రమం గుడి పడగొట్టేశారని జరిగింది కదా, ఆయన నాంపల్లి బాబా అని, తాజుద్దీన్ బాబా అని బోల్డ్ మంది ఉన్నారు ఇంకా అలాగా. సో వీళ్ళంతా కూడా దత్తాత్రేయ అవతారాలుగా మనం చెప్పుకుంటాం, జ్ఞానం బోధిస్తారు కాబట్టి. అలా మాణిక్యేశ్వరి మాత జగన్మాత, ఈమె జగన్మాతగా ఆదిపరాశక్తిగా కొలుస్తారు. ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస వారి భార్య అయినటువంటి శారదాదేవిని మనం సాక్షాత్ శారదాదేవిగానే చూస్తాం మనం, సరస్వతి దేవి. ఈమె కోసం ఏదైనా గుడి కట్టారా గురుగారు? ఉంది, మాణిక్య కొండలో ఆమె ఉన్న కొండే ఆమె ఇల్లు కదా. ఇక ఆమె అక్కడ నివసించింది కాబట్టి దానిపైన ఇల్లు గుడి ఉంటుంది, మాణికేశ్వరి గుట్ట మీద, కొండ మీద మాణికేశ్వరి అమ్మవారి గుడి. ఒకసారి ఏమైందంటే, ఈ రామకృష్ణ పరమహంసుల వారి భార్య అయినటువంటి శారదాదేవి, ఆవిడ సాక్షాత్ శారదా అవతారం అంటే ఎవరు నమ్మేవారు కాదు. ఒకసారి ఏం జరిగింది, ఆమె పుష్కర్ అనే ఊరు ఉంటుంది రాజస్థాన్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పుష్కర్ ఊర్లో శివాలయం ఉంటుంది. పుష్కరుడు పుట్టాడు అనమాట. పుష్కరుడు అక్కడ సావిత్రి గుట్ట అని ఉంటుంది. ఆ సావిత్రి గుట్ట మీద, సావిత్రి అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య. ఆవిడే ఉదయము గాయత్రి, మధ్యాహ్నము సంధ్య, తర్వాత సాయంత్రం సరస్వతిగా మారుతుంది. సావిత్రి కింద మధ్యాహ్నం ఉంటుంది. గాయత్రి, సావిత్రి, తర్వాత సరస్వతి ఆమె అన్నమాట. సో ఆ సావిత్రి అమ్మవారు అక్కడ వెలిసారు కాబట్టి ఈ రామకృష్ణ పరమహంసల భార్య అయినటువంటి శారదాదేవి ఆ గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళు తిరిగి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే శారదాదేవి అవతారం ఏమి అని వెంటనే ఏం చేశారో తెలుసా, ఆమెకు ఒక గుడి కట్టారు.
అదే అక్కడ అందులోనే ఉంటుంది. అక్కడ ఆ పుష్కరంలోనే సావిత్రి గుట్ట మీద గుడి కట్టారు. అలా ఈమె శ్రీశైలంలో భ్రమరాంబాదేవి దగ్గర సౌండ్లు వస్తాయి కదా, భ్రమర గీతాలు అంటాం. భ్రమరం అంటే తుమ్మిద. ఆ తుమ్మిద సౌండ్ ఎలాగొస్తుంది, అమ్మవారు తొమ్మిదల రూపంలో వచ్చి కొంతమంది రాక్షసులను సంహరించింది ఆమె భ్రమరాంబ. ఆ సౌండ్ వినాలని ఈమెకుండేది. అందుకని శ్రీశైలం గుళ్ళో ఆమెకు ధర్మయ్య అని ఒక పూజారి ఉండేవాడు. ఆయన ఈమంటే చాలా రెస్పెక్ట్. నన్ను గుళ్ళో వదిలే, నేను వెళ్ళి చేసుకుంటానంటే, అప్పుడులో గుళ్ళు ఆ 1934లో ఎవరు వెళ్ళేవారు, శ్రీశైలం గుడి ఖాళీగా ఉండేది. సో 40s ఆ ప్రాంతంలో వదిలేసేవారు. వదిలేసి తాళం వేసేసేవాడు బయట, ఆమెను లోపల పెట్టేసి. పొద్దునసరికి ఉండేది కాదు. భ్రమరాంబాదేవిని సాక్షాత్తు ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాణిక్యేశ్వరి మాత ఏమయ్యేదంటే, ఇక్కడ ఎలాగైతే పుష్కరంలో శారదాదేవి అమ్మవారు సావిత్రిని దర్శించగానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిందో, అలాగే రామకృష్ణ పరమహంసుల వారు అనేక సార్లు పైన ఆకాశంలో కొంగల గుంపు వెళుతుంటే ఇక్కడ ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయేవాడు అది చూడగానే. అలా భ్రమరాంబాదేవి యొక్క భ్రమర సౌండ్, అమ్మవారి యొక్క దర్శనం చేత, అంటే అమ్మవారు డైరెక్ట్, ఇప్పుడు అందరూ చెప్పేసుకుంటున్నారు మాకు అమ్మవారు కనబడుద్ది, అమ్మవారు మాట్లాడుతుంది, మేము చాటింగ్ చేసుకుంటాం వాట్సాప్లో అని. అలాంటివి ఏం చెప్పలేదు మాణిక్యేశ్వరి మాత. ఆమె ఆ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ఆ భ్రమరము అనేటటువంటి ఆ తొమ్మిదల సౌండ్ ఆమెకి వినబడేది. మనం కూడా వినొచ్చు, భ్రమరాంబ సౌండ్ వినబడుతుంది. భ్రమరాంబ యొక్క ఇక్కడ మన శ్రీశైలంలో ఆ సౌండ్కి ఆమె అనేక సార్లు కాదు, ప్రతిరోజు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేది. ఆ తర్వాత సమాధి స్థితిలో తపస్సు చేసుకుని జపం చేసుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి అదృశ్యమైపోయేది. చిన్న హోల్లో నుంచి ఆమె అవసరమైతే 9గా మారి వెళ్ళిపోయేది. అలా సూక్ష్మ శరీరం అంటారు దీన్ని. నేను ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీతో నేను పోల్చి చెప్తాను విను. ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుందంటే, E=mc² అని ఫార్ములా చెప్తుంది. స్పేసు, టైము, ఎనర్జీకి రిలేషను. ఇప్పుడు మామూలు మాస్కి ఎనర్జీకి రిలేషన్ ఎలా అంటే, ఇప్పుడు మాణిక్యేశ్వరి మాతలాగా చాలా మంది యోగులు ఉండేవారు. ఆ యోగుల్లో శరీరం ఉంటుంది కదా, అయితే వీళ్ళు ఆకాశ మార్గంలో వాళ్ళ ఆత్మ బయటకు వచ్చేసేది. వాళ్ళ ఆత్మ బయటకు వచ్చేసి ఆకాశ మార్గంలో ట్రావెల్ చేస్తుంది. అంటే ఎనర్జీగా మారింది. బాడీ ఇప్పుడు రిజిడ్ బాడీ, సబ్టిల్ బాడీ అని ఉంటుంది మనకి శరీరం. దీంట్లో సూక్ష్మ శరీరం అని ఉంటుంది. మామూలు స్థూల శరీరం అంటే మామూలు ఇప్పుడు మనం అన్నది బయట, మనకు సూక్ష్మ శరీరం అని ఒకటి ఉంటుంది. అది ఆ సూక్ష్మ శరీరాన్ని బయటకు లాగేదాన్ని. బయటకు లాగి యోగులు మహావతార్ బాబాజీ గారు ఒకళ్ళు, పరమహంస యోగానందజీ గారు ఒకళ్ళు, ఆనందమూర్తి ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, వివేకానందుడు, స్వామి వివేకానంద, తర్వాత రామకృష్ణ పరమహంసరావు గారు, ఇలాంటి యోగులు కొంతమంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి ట్రావెల్ చేస్తారు విశ్వం అంతా, తిరిగేసి మళ్ళీ వచ్చేస్తారు. మహేష్ యోగి గురుదేవులైనటువంటి వీళ్ళు దేవుళ్ళే అనమాట. అంటే సాధనతో సమకూరును సాధనములెల్లా అన్నారు. అంటే ఇప్పుడు మనకి డూప్లికేట్ గాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళని చూసి మనం వీళ్ళని కూడా అనుమానిస్తాం. అలా కాదు. రమణ మహర్షుల వారు ఒకళ్ళు, వీళ్ళంతా కూడా సాధనా బలంతో, ఎందుకు మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు కదా, పరకాయ ప్రవేశ విద్యతో ఆయన శరీరం ఆత్మ బయటకు వచ్చేసి వేరే శరీరంలోకి వెళ్ళి ఆయన ఆ శవం లేచి బతికింది. అంటే విద్యలు నేర్చుకొని ఉంటారా? విద్య సిద్ధులు అంటారు. అంటే వీళ్ళు నీటి మీద నడిచేవారు. అప్పుడు దత్తాత్రేయుల వారు ఉన్నారు, నరసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో దత్తాత్రేయ అవతారం, 2వ అవతారం, నేల మీద నడిచేస్తారు. శంకరాచార్యుల వారి శిష్యుడే నడిచాడు. ఆఫ్టర్ ఆల్ శంకరాచార్యుల వారు నడిచేదేముంది? పద్మపాదుడు అనేటటువంటి వ్యక్తి రా ఇలాగా అని గురువు పిలవని, అమ్మ బాబు మా గురువు గారు పిలుస్తున్నారు మేము వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన ఆ నదిలో నుంచి వచ్చేస్తాడు, కావేరీ నదిలో. అప్పుడు ఒక్కొక్కటి ఇలా పద్మం పడుతుంది. పడగానే ఆ పద్మం మీద నడుచుకుంటూ గురుదేవుడికి వచ్చేస్తాడు. అంత లోతు, చుట్టూ తిరిగి రావచ్చు కానీ చాలా టైం పడుతుంది. మా గురుగారు పిలిచారు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చేస్తాడు. ఆ లోతులో మునిగిపోతామన్న స్పృహ కూడా ఉండకూడదు. మరి మనందరికైతే స్పృహ ఉంటుంది. అమ్మ మా గురుగారు పిలిచారు, అమ్మ నేను ఇలా వెళ్తే నువ్వు మునిగి చచ్చిపోతాను, ఎందుకు వెళ్ళాలా, మా గురువుని తర్వాత చూడదాం, అలా చుట్టూ తిరిగి వెళ్తామని మనం సెక్యూరిటీ మెజర్స్ వేసుకుంటాం. అందువల్ల మనం మనం మునిగిపోతాం, మనకి ఆ పద్మాలు రావు. అతను త్యాగం చేశాడు కాబట్టి గురువు కోసం, వెంటనే అక్కడ పద్మాలు వచ్చినాయి, దాని మీద నడుచుకుంటూ వెళ్తే పద్మపాదుడు అయ్యాడు. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా మాణిక్యేశ్వరి మాత జీవితంలో జరిగింది. మాకు జరిగినటువంటి అనుభవాలు మాణిక్యేశ్వరి మాత అమ్మవారు ఆమె ఏం చేసేది, సూక్ష్మ శరీరం నుంచి బయటకు వచ్చి ట్రావెల్ చేసేది. సూక్ష్మ శరీరం నుంచి బయటకు వచ్చేసి ఆమె ఎనర్జీ అంటారు. అప్పుడు ఏమైంది, మాస్ అంటే బరువు,
వెయిట్ మనిషి శరీరము. ఎనర్జీ అంటే ఏంటి? అది శక్తి. ఆ శక్తి ఒక జ్యోతి రూపంలో, లేకపోతే ఒక సౌండ్ రూపంలో, ఒక ఏదో ఒక రూపంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అదే చెప్తుంది. శక్తిని ఎవరు సృష్టించలేరు, దాన్ని నాశనం చేయలేరు ఎనర్జీని. ఆ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారచ్చు, మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఇలా మారచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ విధంగా ఆమె శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ సూక్ష్మ శరీరంగా వచ్చి సబ్టిల్ ఎనర్జీగా మారి ఆమె ఆకాశ గమనంలో వెళ్ళేది. మళ్ళీ ఆమె పని పూర్తి చేసుకున్న తర్వాత యోగులంతా కూడా మళ్ళీ వచ్చేవారు. ఇది ఈ కాలం వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఊరికనే వాళ్ళు అలా గొప్పలు చెప్పుకుంటారు. మాణిక్యేశ్వరి మాత గారు చేసినటువంటి లీలల్లో ఆచార్య సవితానంద అవధూతాన్ని ఇప్పటికీ ఉన్నాడు. ఆయన బ్రతికున్నాడు, కావలసిన జనం వెళ్ళొచ్చు. ఆనందనగర్లో ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నారు. ఆయన ఎంబీబీఎస్ చేశారు, డాక్టర్ అయినా, ఎండి చేసి మెడికో అయినా చేసిన తర్వాత ఆయన ఆనంద మార్గ ఆశ్రమంలో స్వామీజీగా వెళ్ళమని మాణిక్యేశ్వరి మాతే చెప్పింది. మాణిక్యేశ్వరి మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోజున ఆయన గోదావరి నదిలో స్నానం చేస్తుంటే తర్వాత అనేక సార్లు అలా చేస్తా ఉన్నారు. లాస్ట్కి మామూలుగా ఉంది కదా అని అనుకుంటే తుంగభద్ర అనేది కర్నూలు దగ్గర ఆయన స్నానం చేస్తుండగా అక్కడ ఇవి ఉంటాయి, సునామీలు లాగేస్తాయి కిందకి, ఊబులు అంటాం మనం. ఆ ఊబులో చిక్కుకుపోయి కిందకి లాగేశాడు. అది ఊబి లాగేస్తే అప్పుడు అమ్మ మాణిక్యేశ్వరి మాత నన్ను రక్షించు, నేను సన్యాసం అయిపోతాను అన్నాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడు, జస్ట్ 24-25 ఇయర్స్ ఏజ్లో. అప్పుడు ఏదో ఒక చెయ్యి వచ్చి ఆయన్ని లాక్కొచ్చేసి పైకి తీసుకొచ్చిందంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆయన చూశాడు. మనం బయట నుంచి మనకు తెలియదు కదా, ఆయన చూశాడు కాబట్టి బయటకు అర్థం అవ్వగానే వెంటనే మాణిక్యేశ్వరి మా దగ్గరికి వెళ్ళి ఆయన భక్తుడైపోయాడు. ఆమె భక్తుడైపోతే అప్పుడు ఆమె ఏం చెప్పింది, నీ గురువు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు, ఆనంద మార్గ ప్రభాత రంజన్ సర్కార్ వెళ్ళు అన్నారు. అక్కడికి వెళితే ఆయన సన్యాసం తీసుకుని ఇప్పుడు కూడా బతుకున్నాడు. ఆయన డాక్టర్ అయినా సన్యాస దీక్షలో చక్కగా ఆయన ముసలాయన కూడా అయిపోయారు ఇప్పుడు. నెక్స్ట్ ఇక భవేశానంద అవధూత, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే హైదరాబాద్ నుంచి చేశారు. మన కదిలే దైవం నడిచే దైవం అని అంటాం కదా. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతినే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు, ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక లేఖ రాశాడు. అది పెద్ద వైరల్ అయిపోయి మొత్తం 300 మంది ఆయన తిట్టారని ఆయన అనుభవాలు చెప్తారు. ఏం జరిగిందంటే, చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు అంటే జగద్గురు ఆయన ఏం చేశారంటే, ఆయనకి విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన ఏమంటారంటే, ఒక పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే మీ బావిలో నీళ్లు, మీ ఇంట్లో బావిలో నీళ్లు తవ్వుకొని ఆ బావిలో నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి, అప్పుడు ఈ పూజ చేయాలి అని అప్పుడు చెప్తారు ఆయన. అప్పుడు ఈయన ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా ఆయన, అప్పుడు అది చదివి అది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తే అవన్నీ పత్రికలు ఇలా చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు చెప్పారు, బావిలో నీళ్లతోనే చెయ్యాలి అని చెప్పేసి మొత్తం చదువుకున్న వాళ్ళందరూ కూడా చేస్తారు అట్లా. చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు అందులో చేసిన ఆయన రెడ్డి నాయుడు అని చెప్పేసి ఇప్పుడు సాక్షి మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 భాస్కర్ మెడికల్ కాలేజ్ ఓనర్ ఇంటి పక్కన, కేర్ హాస్పిటల్ పక్కన రెడ్డి నాయుడు అని సాక్షి పత్రికకి ఎదురుకుండగా ఇల్లు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ కూతురు ఇంటి ఎదురుకుండగా అనమాట. రెడ్డి నాయుడు అని చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ బ్రిడ్జ్ కట్టింది ఆయనే అనమాట. ఆయన చంద్రశేఖర సరస్వతి గారి భక్తులు. అలాగే చేస్తుంటే అప్పుడు ఈయన ఇంజనీర్ కదా, భవేశానంద అవధూత అన్న ఆయన చిన్న కుర్రాడు నీలాగా. ఆయన ఏం రాశాడు, దేశము రాకెట్ల మీద మనం చంద్రయానానికి వెళ్ళిపోయి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎంత డెవలప్ అవుతుంటే చంద్రశేఖర సరస్వతుల వారు వెనక్కి లాగేస్తున్నారా ఈ ప్రపంచాన్ని? నీళ్ళనేవి ఎక్కడైనా నీళ్లే, నదిలో నీళ్లే, ఇంట్లో నీళ్లే, పైపుల్లో వచ్చే నీళ్లే, మళ్ళీ కేవలము ఈ యొక్క బావిలో నీళ్లు మాత్రమే వాడాలి అని మూఢనమ్మకాలు పెంచుతున్నారా? మరి దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారా అని రాశాడు ఆయన ఆర్టికల్. రాసేగానే ఇండియన్ ఎక్స్ప్రెస్లో పబ్లిష్ అయిపోయింది. పబ్లిష్ అయిపోయేసరికి ఈయనని 174 మంది తిట్టారంట మొత్తం కంప్లీట్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో. తిట్టే ఈయన ఏం చేశాడు, మాణిక్యేశ్వరి మాత భక్తుడు, వీళ్ళంతా స్టూడెంట్స్గా, ఈ సవితానంద గారు భవేశానంద గారు ఇద్దరు అవధూతలు, ఇద్దరు ఫ్రెండ్స్. ఆయన ఇంజనీరింగ్ చేశాడు, ఈయన మెడిసిన్ చేశాడు, అంతే తేడా. అప్పుడు మాణిక్యేశ్వరి మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమంది, నీ గురువు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నాయన, నువ్వు ఇవన్నీ బాగానే చేస్తున్నావు, నీ జన్మని ఉద్ధరించుకో అని. మరి ఆమె జగద్గురువు కదా, ఆమె ఇవ్వచ్చు కదా అంటే ఎవరి గురువుల దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. అలా ఆమె చెప్పి పంపించింది. భవేశానంద అవధూత గారు ఒకసారి మాణిక్యేశ్వరి మాత ఆశ్రమంలో ఉండగా కొంతమంది భక్తులు వచ్చారట.
ఈయన అంట్లు తోముతుంటే బయట తోముతున్నాడు, లోపల గిన్నెని వదిలేసాడంట. వదిలేస్తుంటే ఆ భక్తులు వచ్చి మాణికేశ్వరి మాతను చూసి, ఇదేంటమ్మా ఈ భవిష్యానంద లావుగా మంచి హైట్ పర్సనాలిటీ ఉంటాడు, ఇదేంటి బయట తుడుస్తున్నారు కానీ లోపల అన్నం వండుకోలుగా మురికి అలాగే ఉంది, అది తోమకుండా బయట తోముతున్నాడు ఏంటి అని అడిగితే అప్పుడు మాణికేశ్వరి మాత ఏమన్నారు తెలుసా? 1వ క్లాస్ కూడా చదువుకోలేదు. వచ్చిన భక్తులకి మీరందరూ అలా చేస్తున్నారని మా భవిష్యానంద అలా చూపించాడు. ఎందువల్లంటే మీరు మంచి మంచి సబ్బులు వేసి స్నానాలు చేస్తున్నారు బ్రహ్మాండంగా, లోపల ఉన్న కుళ్ళు కుక్కసాలు పేగులు గీగులు ఉంటాయి కదా లోపల మటన్లో చికెన్లు తిని వాటిని ఎలాగో కడగరు. అదే కాకుండా ఆమె అర్థం అది కాదు, పేగులు గీగులని కాదు, కుళ్ళు ఈర్ష అసూయ ఇలాంటి ద్వేషాలన్నీ మనసులో ఉంచుకొని రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ అంటే ఏమొస్తుంది, అందుకని లోపల క్లీన్ చేయాలమ్మా అని చెప్పి మీరు చేయట్లేదని చెప్తున్నాడు అని చెప్పింది. ఆ తర్వాత ఆమె అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇదే విషయము బ్రహ్మంగారి శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారు కూడా సేమ్ అలాగే చేస్తారు. బ్రహ్మంగారు ఉన్న సమయంలో, సిద్ధయ్య ఉన్న కాలంలో ఆ సిద్ధయ్య వంశస్థుడు అనీఫ్ అని ఉన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు నాతో మాట్లాడతారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలోనూ వాళ్ళ కూతురులో సంతానం అన్నమాట. వీళ్ళంతా నాతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తాళపత్ర గ్రంథాలు ఇంకా అలాగే ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విపరీతంగా అమ్మ గౌరవించేది మాణికేశ్వరి మాత. సాక్షాత్ కల్కి అవతారము, సాక్షాత్ కలిపురుషుడు పుట్టాడు. అర్జునుడు కృష్ణుడు ఇంకా తిరుగుతున్నారు ధర్మ ప్రతిష్టాపన కోసము, మళ్ళీ పుట్టారు అని అంటే నాకు అర్థమైంది కాదు. ఇదేంటమ్మా అలా అలా అంటారు, అన్నిసార్లు ఎందుకు పుడతారంటే ప్రతి యుగంలోనూ కూడా పుడతారని కృష్ణుడు పుడతాడు, రాముడు 3 సార్లు పుట్టాడు. అలా ఎన్నెన్ని సార్లు ప్రతి మనిషి పుడతారనేది మనం సీరియల్ ఆర్డర్గా చెప్పుకుందాం. ఆ తర్వాత ఈ భవేశానంద గారిని నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయిన ఆయన ఆనందమూర్తి గారు నీ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆయన వెళ్ళారు, ఇదయ్యారు. అలాగే రామకృష్ణ పరమహంసల వారి గురువైనటువంటి తోతాపురి మాణికేశ్వరి మాత దగ్గరికి వస్తారు. నేను స్టన్ అయిపోయాను, ఇదేంటమ్మా 400 సంవత్సరాల బ్యాక్ తోతాపురి రామకృష్ణ పరమహంసే ఎప్పుడో 1800 చిల్లర, ఆయనేమో ఎప్పుడో మీ దగ్గరికి ఆనందమూర్తి గారి దగ్గరికి ఎలా వస్తారమ్మా అని అడిగా. అంటే ఆయన ఇప్పుడు ఒక్కొక్క ఋషి 400-500 సంవత్సరాలు బతుకుతాడు. ఇప్పుడు మహావతార్ బాబాజీ కూడా 400 సంవత్సరాల పైనే. ఇప్పుడు ఆయన శిష్యుడైనటువంటి లహరి మహర్షుడు, ఆయన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర బాబాజీ, ఆయన శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారు కూడా ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటారు ఆయన్ని. రాంచి వైఎస్ఎస్ యోగనాథ్ సత్సంగ్ నడుపుతున్నారు. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం రాశారు ఆయన. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసా లేళ్ళని మనం చెప్పుకుందాం. అప్పుడు ఈ మాణికేశ్వరి మాత దగ్గరికి తోతాపురి గారు వస్తారు. వచ్చినప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు మాణికేశ్వరి మాత ఇద్దరు ఉన్నప్పుడు వస్తే, మా అమ్మ నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, గురుదేవా ప్రభాత్ రంజన్ సర్కార్ మీకోసం వెయిట్ చేస్తున్నాను, మహాప్రభు నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ఆయన తోతాపురి అడుగుతారు, ఇచ్చారు. దీనికి రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్ ఏంటంటే స్వరూపానంద అవధూత అనే ఆనంద మార్గంలో ఆయన మహావతార్ బాబా అదే ఈయన తోతాపురి గారు వచ్చినప్పుడు ఆయన ఉన్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. ఇప్పుడు ఆనంద్ మార్గాకి ఇవన్నీ కాకమ్మ కథలు కాదు. ఆనంద్ మార్గ అంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న సంస్థ. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా అన్ని దేశాల వారు మత ప్రవక్తలు అందరూ ఉండగా చెప్పినాయి, దేశాధినేతలు ప్రెసిడెంట్లు ఉండగా చెప్పినాయి. నేను చెప్పేవన్నీ ఏదో కాకెండబుల్ స్టోరీస్ కాదు. ఎలాగైతే హిందూ మహాసభలకి ఆయన వివేకానందుడు వెళ్ళి చికాగో అడ్రస్ చేస్తాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికన్ సిటీ అని అనగానే అందరూ చప్పట్లు కొడతారు. అది ఎలాగైతే జరిగిందో అలా యుఎన్ఓలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. అంత గొప్పదమ్మా మాణికేశ్వరి మాత, సాక్షాత్ భగవత్ స్వరూపము. ఆమె ఒకళ్ళు ఆనందమయ్యే మాత అని ఒకళ్ళు, ఆనందమూర్తి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఒకళ్ళు, పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షుల వారు, తర్వాత రామకృష్ణ పరమహంసుల వారు, స్వామి వివేకానందుల వారు, ఇలా మహావతార్ బాబాజీ, ఇలా మనం ఒక్కొక్కళ్ళు అని చెప్పలేం. వీళ్ళంతా కూడా జగద్గురువులు, సద్గురువులు, సిద్ధగురువులు. వీళ్ళకి శక్తులు ఉంటాయి వీళ్ళకి. అందువల్ల మానవ శరీరంలా కనబడతారు అంతే. ఇప్పుడు ఆదిశంకరుడు వీళ్ళంతా కూడా మానవ శరీరాలకు కనబడతారు, కానీ చేసే లీలలంతా కూడా సైలెంట్గా చేసేస్తారు. అది యోగుల రహస్యం. ఈమె గొప్ప యోగిని మాత. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరిని నమ్మకుండా అయింది. గురువులు అంటే మొత్తం డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కాబట్టి అందుకే భ్రష్టత్వం అయిపోతారు. ఏం లేవు, ఓన్లీ మ్యాజిక్స్ మాత్రమే ఉన్నాయి. మ్యాజిక్స్ చేసిన వాళ్ళు ఏమవుతారంటే అమ్మా, ఇప్పుడు చాలా మంది మ్యాజిక్స్ చేస్తారు, లీలలా వాళ్ళ మొహమా
వాళ్ళు డిమెటీరియలైజ్ చేస్తారు. తంత్రం అని చెప్తున్నారు కదా వీళ్ళు, ఒక్కడొక్కడు రాదు. కొంతమంది బాబాలు చూడు, కర్నూలు బాబా అని ఒకడు ఉండేవాడు, సత్యసాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా గారు వీళ్ళు ఇలా నోట్లో నుంచి శివలింగాన్ని తీయడం, ఇలా విభూతి సృష్టించడం, ఇలా చాలా మంది ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా గారు అంటే అది వేరు. ఆయన దైవాంశ సంభూతుడు. మన ఎన్నో అనంతపూర్ అంతా కూడా ఆయన చక్కగా ఈ వాటర్ ఇదంతా రప్పించారు. ఆయన చూసి కర్నూలు బాబా, ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉంది, ఈయనకి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఏ స్వామిజీలకైనా ఫాలోయింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు చాలా మంది మ్యాజిక్లు చేస్తున్నారు కదా, వీళ్ళంతా ఏం చేస్తారంటే తంత్రం అంటారు కదా. తంత్రం అంటే ఏంటి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడమే తంత్రం అంటే ఇప్పుడున్న గాడిదల గురువులకి. కానీ అప్పుడు ఎలా అంటే తంత్రశాస్త్రం అనేది కూడా ఉంది, ప్రాక్టికాలిటీ. దాన్ని మెటీరియలైజ్, డిమెటీరియలైజ్ అని రెండు ఉంటాయి. అంటే తంత్రంలో అవిద్యా తంత్రము, విద్యాతంత్రం అని ఉంటుంది. విద్యాతంత్రము చేసేది మనం దేవుళ్ళని ఉపయోగించి చేస్తాం. అదే అందువల్లనే ఆనందమూర్తి, మాణికేశ్వరి మాత వీళ్ళంతా తాంత్రిక గురువులు వీళ్ళు. ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు కదా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు పెట్టాలా, మైదూరం పెట్టాలా, పంచమకారాలు పెట్టాలా, ఇదంతా చెత్త అనమాట, చెత్త వాగుడు. వీళ్ళకి ఏమీ రాదు. బ్రహ్మతత్వంతో తాంత్రికులు అమ్మవారు వీళ్ళంతా కూడా. అఘోరీలు అని చెప్పుకుంటారు, వాళ్ళు ఎవరో కాదు, ఈ అమ్మ అఘోరి. ఈ అమ్మవారు మాణికేశ్వరి మాత అవధూత. డిమెటీరియలైజ్ చేయకుండా మెటీరియలైజ్ చేసి బ్రహ్మతత్వంతో విద్యాతాంత్రిక శక్తిగా ఆమెను ప్రయోగించి ప్రజలందరికీ కూడా నీళ్లు అలా పెడితే నీళ్లతో నూనె దీపాల కింద వెలిగిపోయేది. ప్రజలందరూ చూసేవారు. నో మ్యాజిక్స్ ఇక్కడ. అదే సత్యసాయిబాబా గారు, కర్నూలు బాబా గారు వీళ్ళని చూసినప్పుడు డిమెటీరియలైజ్ చేశారంటారు. డిమెటీరియలైజ్ చేయడం అంటే ఏంటి? వీళ్ళు చేసిన దానికోసము వాళ్ళు ఆ శక్తులు ఏం చేస్తాయంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళని ఇంకా ఎలా పుట్టపర్తి బాబా గారిని వదిలి మిగతా వాళ్ళందరినీ కూడా మానవులకు కలవకుండా, నెక్స్ట్ జన్మ రాకుండా కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు రానివ్వరంట, ఆత్మని మళ్ళీ రానివ్వరంట. ఇవన్నీ కూడా తాంత్రిక రహస్యాలు. మేము జగద్గురువులైనటువంటి మాణికేశ్వరి మాత, ఆనందమూర్తి, పరమహంస యోగానందుల వారి దగ్గర, మా గురువు ఇంకా శాంతానందగిరి అవధూత్ ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు. ఎక్కడ మన వైఎస్ఎస్ యోగదాస్ సత్సంగ్ హెడ్ క్వార్టర్స్ రాంచీలో. అలాగే మా ఆనందమయ దాస్ ప్రభు ఇస్కాన్ హ్యాబిట్స్లో ఉన్నారు, జనరల్ సెక్రటరీగా. మా పురుషోత్తం దాస్ ప్రభు వీళ్ళంతా సీనియర్స్ అమ్మా. మేమంతా కలిసి వాళ్ళ దగ్గర తంత్ర గురువుల దగ్గర ఉన్నాం కాబట్టి, ఏసీ ఆచార్య భక్తివేదాంత ప్రభుపాదాల వారు వీళ్ళంతా నిజమైన తాంత్రికులు. అంటే విద్యాతంత్రంతో ప్రజల్ని వాళ్ళు ఏం మ్యాజిక్లు చేయరు, వాళ్ళు చెప్పే మాటల వల్లే ఆకర్షితులై జనమంతా వస్తారు. అంతేగాని వశీకరణాలు చేయాలా, ఇది ఆ గోరి ఎలా చేసింది, వశీకరణం చేసింది, వర్షిని ఎత్తుకుపోయింది, ఇవన్నీ అవసరం లేదు. వశీకరణాలు పెట్టుడు మందులు, మరుగు మందులు, ఈ చేతబొళ్ళు అని చెప్పే వాళ్ళంతా సొల్లుగాళ్ళు. వీళ్ళకి ఏ శక్తులు ఉండవు. ఇలాంటి వేధవల్ని ప్రవచనం చెప్పి లేకపోతే ఇలాంటి అంత తప్పుడు దోవలో తీసుకెళ్తున్నటువంటి వీళ్ళ వల్ల, ఈ చెత్త సాధువుల వల్ల, బాబాల వల్లే మనకు ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేకుండా యూత్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్. కానీ అలా కంప్లీట్ గా ఏదో ఒకటి రావణాసురుడు దొరికాడని ఊళ్ళో అందరూ రావణాసురులు ఎవరు కదా. ఈ చెత్తగాళ్ళకి వీళ్ళకి పవర్స్ లేవని చెప్పేసి మహాగురువులైనటువంటి మాణికేశ్వరి మాత, ఆనందమూర్తి గారు, స్వామి వివేకానందుడు వీళ్ళని అలా అనుకోకూడదు. వీళ్ళ ఖచ్చితంగా నిజమైన గురువులు. చక్కగా ఎన్నో వందల లేలు ఉన్నాయి, అవన్నీ మనం ఒకటొకటి చెప్పుకుందాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.